ఆయా శశికాంత్ ఇక పూర్ణిమను చూసి పూర్ణిమ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఇక వెంటనే పూర్ణిమ శశికాంత్ ని చూసి వెంటనే అక్ చేసుకుంటూ ఉంటుంది. ఇక ఆనందపడుతూ అక్ చేసుకుంటూ ఉంటుంది. ఇక గతాన్ని తలుచుకుంటూ ఉంటుంది. ఒక్కసారిగా సునంద మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. గతంలో సునంద పూర్ణిమని బెదిరించడం, పూర్ణిమకి డబ్బులు ఇచ్చి తనని పమ్మని చెప్పడం, ఎప్పుడైనా నాకు కనిపించావంటే నిన్ను చచ్చావే అని చెప్పి అవన్నీ గుర్తు చేసుకుని ఒక్కసారిగా వెంటనే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయాలి. మిమ్మల్ని చూడగానే నేను ఎక్కడున్నానో ఏంటో అని తెలియకుండానే మిమ్మల్ని కౌగులించుకున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. పూర్ణిమ, నేను నీతో మాట్లాడాలి అని అంటుంటే, లేదు, నేను వెళ్ళిపోవాలి. నీకు చెప్తుంటే అర్థం కావడం లేదా? నీతో మాట్లాడాలి. నేను నిన్ను గుడిలో చూశాను, కానీ సునంద పక్కన ఉండడం వల్ల నీతో మాట్లాడలేకపోయాను అని అంటుంటే, ఇదే మార్కెట్లో నేను నిన్ను చూశాను అని చెప్తుంటే, ఏంటి నన్ను చూసావా? మరి నాతో మాట్లాడడం లేదేంటి? నా పక్కన కూతురు ఉంది అని అంటుంటే, ఏంటి కూతురా? అవును, నేను వెళ్ళాలి అని చెప్పి అంటుంటే, ప్లీజ్ పూర్ణిమ, నేను నీతో మాట్లాడాలి, కాస్త పక్కకి వెళ్ళి మాట్లాడుకుందామా ప్లీజ్ పూర్ణిమ అని అంటుంటే, ఇక ఒక గార్డెన్ దగ్గర ఇద్దరు మాట్లాడుకుంటుంటారు. పూర్ణిమ, నీకు పెళ్ళయిందా అని అంటుంటే, నాకు ఒక్కసారే పెళ్ళయింది, నా జీవితం మొత్తంలో అతనే భర్తగా నేను అనుకుంటున్నాను అని అంటుంటే, ఆ రోజు నేను చాలా భయపడ్డాను. అతనికి పెళ్ళైందని తెలిసినా సరే నేను అతని ప్రేమని ఒప్పుకున్నాను. అతను నన్ను వదిలేశాడు. నేను అనా నేను అనాథలాగా ఉండిపోయాను అని అంటుంటే, పూర్ణిమ, నన్ను క్షమించు పూర్ణిమ, ఆ రోజు సునంద ఆవేశంకి నిన్ను వదిలేయాలని లేకున్నా సునంద ఏం చేసుకుంటుందా అనే భయంతోనే నిన్ను అలా వదిలిపెట్టాను, అంతే తప్ప నిన్ను వదిలేయని కాదు పూర్ణిమ అని అంటుంటే, ఇక పూర్ణిమ, ఆ రోజు నేను చాలా బాధపడ్డాను. అప్పటికే నేను 6 నెలల గర్భవతిని. ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాను. నేను చచ్చిపోవాలని అనుకున్నాను, కానీ నా కడుపులో బిడ్డను చంపే అధికారం నాకు లేదు. అందుకే నేను విజయనగరానికి వెళ్ళాను. అక్కడనే అమ్మవారి గుడి బయట పూలు అమ్ముకుంటూ బతికాను. ఆ తర్వాత 3 నెలల తర్వాత నాకు బిడ్డ పుట్టింది అని అంటుంటే, ఇక ఏంటి, నీకు బిడ్డ పుట్టిందా? అవును, కూతురు పుట్టింది. అంటే మనకు కూతురు పుట్టిందా? అవునండి అని అంటూ ఉంటుంది. తనతోనే నా జీవితం అనుకున్నాను, తనే నా ప్రపంచం అనుకున్నాను. నేను తనని చదివించాను. ఇప్పుడు మన కూతురు ఎక్కడ ఉంది అని శశికాంత్ అంటూ ఉంటే, ఇక్కడే హైదరాబాద్ లోనే ఉంది. అవునా? మేము విజయనగరం ఉన్నప్పుడు ఒక రౌడీతో మాకు గొడవ జరిగింది. ఒక ఆడపిల్ల ఉండడమే కష్టంగా ఉంటుంది, అలాంటిది మేము ఇద్దరం ఆడపిల్లలం. మాకు ఆ రౌడీతో ఇబ్బంది ఎక్కువైంది, అందుకే ఇక్కడికి వచ్చాము అని అంటూ, ఇక నేను వెళ్ళిపోవాలి అని చెప్తుంటే, ప్లీజ్ పూర్ణిమ, నన్ను క్షమించి పూర్ణిమ, నేను నా కూతుర్ని చూడాలి పూర్ణిమ, నేను నీతో పాటే వస్తాను అని అంటుంటే, లేదు, తనకి తండ్రి ఉన్నాడన్న విషయం తెలియదు. చిన్నప్పటి నుంచి నన్ను నాన్న ఎక్కడా అని అడిగింది, కానీ లేదంటూనే నేను చెప్పాను. పెద్ద అయ్యే కొద్దీ తను అడుగుతూనే ఉంది, కానీ ఒక వయసు వచ్చాక తనే తెలుసుకొని అడగడం మానేసింది అని చెప్తూ ఉంటే, ఇక ఎమోషనల్ అవుతూ అలానే శశికాంత్ చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ విషయం మీరు తవ్వి గతాన్ని తలుచుకోవడం మంచిది కాదు. నాకంటూ కోల్పోవడానికి ఏమీ లేదు, మీకు అన్నీ ఉన్నాయి కదా, మీరు మా ఇంటికి రావద్దు, నన్ను కలవద్దు అని అంటుంటే, పూర్ణిమ, నన్ను అలా అనకు పూర్ణిమ, నేను నిన్ను ఆ రోజు వదిలేయాలనుకోలేదు. నేను ఆ రోజు ఎంత వెతకానో తెలుసా? ఆ రోజు నువ్వు కనపడిపోయేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు. కనీసం నీ ఫోన్ నెంబర్ అయినా ఇవ్వు పూర్ణిమ అని అంటుంటే, వద్దండి, నా ఫోన్ నెంబర్ నేను ఇవ్వను. ఇప్పుడు ఆ పరిచయాలు మళ్ళీ పెరుగుతాయి, మళ్ళీ గొడవలు అవుతాయి. పూర్ణిమ, కనీసం మీకు సాయమైనా చేస్తాను, అలా అయినా తృప్తి పడతాను అని అంటుంటే, వద్దండి అని అంటుంటే, సరే, ఎప్పుడు నేను మిమ్మల్ని అర్థం చేసుకుంటాను కదా, ఇప్పుడు కూడా అదే చేస్తాను, నెంబర్ ఫీడ్ చేసుకోండి అని చెప్పి ఇక నెంబర్ చెప్తూ ఉంటుంది. ఇక ఇదంతా
దూరం నుంచి ఒక్కసారిగా జీవన కారు నుంచి చూస్తూ ఉంటుంది. అసలు మామయ్య గారు ఎవరితో మాట్లాడుతున్నారు? ఆవిడ ఎవరు? అసలు ఇక్కడ ఈ ప్లేస్ లో లోన్లీగా మాట్లాడుతున్నారేంటి? ఎవరు లేని ప్లేస్ లో మామయ్య గారు ఎవరితో మాట్లాడుతున్నారు అని చెప్పి జీవన ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడ శశికాంత్ పూర్ణిమ మాట్లాడుకుంటూ ఉంటారు. సరే నేను వెళ్ళాలి, ఎవరైనా చూస్తే మీకు సమస్య వస్తుంది అని చెప్పి ఇక పూర్ణిమ వెళ్తూ ఉంటుంది. ఇక శశికాంత్ కూడా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇక జీవన ఇదేంటి మామయ్య గారు ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారో ఏంటో అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. సరే నేను మామయ్య గారిని అడుగుతా అని అనుకొని వెళ్ళిపోతూ ఉంటుంది కారులో. ఇక ఇక్కడ ఆనంది ఆదిత్య గారు ఈ స్వీట్స్ తీసుకోండి అని అంటుంటే ఏమైనా స్పెషల్ ఉందా అని అంటుంటే అవును ఆదిత్య గారు, మనం లాస్ట్ 5 months గా కంపెనీ ప్రాఫిట్స్ పెంచాలని అనుకున్నాం కదా. అవును, ఈ మంత్ అకౌంట్ చూస్తే అది తెలిసింది, మనం సాధించామండి అని ఆనంది అంటూ ఉంటుంది. ఇక ఆదిత్య ఇంత షార్ట్ టైంలో ఎలా సాధ్యం అని అంటూ ఉంటే ఫ్యాక్టరీ రెస్పాన్సిబిలిటీ నాకు అప్పచెప్పారు కదా, నేను వర్కర్స్ తో మాట్లాడి డ్యూటీ అవర్స్ పెంచాను, దానివల్ల ఎలా సాధ్యమైంది? ఇక ఆనంది మీరు ఆన్లైన్ యాప్ లో షాపింగ్ చేస్తుంటారు కదా, జనరల్ గా ప్రొడక్ట్స్ మార్కెట్ లో రేట్ ఎక్కువ ఉంటుంది, దాంట్లో 5 to 10% డిస్కౌంట్ ఉంటుంది. అది మీకు ఆర్డర్ చేసిన తర్వాత 1 week తర్వాత వస్తుంది. అదే ప్రొడక్ట్ మీకు ఈ రోజు కావాలంటే రేట్ డబల్ ఉంటాయి. దానికి వేరే యాప్స్ ఉన్నాయి. ఇక్కడ నేను దాన్నే అప్లై చేశాను. మనకు వచ్చిన పెద్ద ఆర్డర్స్ కి ఈ ఆఫర్ గురించి చెప్పాను. లేట్ అయితే లేబర్ ఛార్జ్ పెరుగుతాయని, అదే ఇన్ టైంలో ఇస్తే మెటీరియల్ కాస్ట్ పెరిగినా వాళ్ళకి గ్రౌండ్ లెవెల్లో ప్రాఫిట్స్ ఉంటాయి. సో ఫైనల్లీ వాళ్ళకి ప్రాఫిట్, మనకి ప్రాఫిట్. అలా ఈ మంత్ లో మనకి వచ్చిన ఆర్డర్స్ నుంచి తీసుకున్న అడ్వాన్స్, డెలివరీ చేసిన మెటీరియల్ మొత్తానికి ఈ లాభం వచ్చింది అని అంటుంటే ఇక ఆదిత్య ప్రేతానంది నువ్వు, నాన్న ఎప్పుడు అంటుంటాడు అమ్మ ఈ కంపెనీని ముందు తీసుకోవడానికి ఎంతో కష్టపడిందని, అది ఇప్పుడు నిన్ను చూస్తుంటే అర్థమైంది అని అంటుంటే మీరు నాకు నమ్మకం పెంచారు, భార్యకి నమ్మకం ఇవ్వడం కూడా ఒక ప్రేమే అవుతుంది కదా, ఇది నీ విజయం ఆనంది, లేదు ఇది మన విజయం అని చెప్పి అంటూ ఉంటే ఇక ఈ స్వీట్స్ తీసుకోండి అని ఆనంది అంటుంటే నీకు తినిపించాలి అని చెప్పి ఆనందికి స్వీట్స్ తినిపిస్తూ ఉంటాడు. సరే ఆనంది, నేను బయట వర్క్ ఉంది, అది ఫినిష్ చేసుకొని వస్తాను అని చెప్పి వెళ్తూ ఉంటాడు. ఇక ఆనంద్కి అప్పుడే సీను నుంచి కాల్ వస్తూ ఉంటుంది. సీను చెప్పు అని అంటుంటే అత్తకి బాలేదు అని చెప్పాను గాని ఏంటి అమ్మకు బాలేదా, నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి ఇక వెంటనే ఆనంద్ బయలుదేరుతూ ఉంటుంది. ఇక ఇక్కడ పద్మమ్మకి డాక్టర్ చూసి ఇక మందులు రాస్తూ ఉంటాడు. ఈ మందులు బయట నుంచి తెప్పించి వాడండి అని చెప్పి అంటుంటే ఇక అప్పుడే ఆనంది వస్తూ ఉంటుంది. ఇక పద్మమ్మని చూసిన ఆనంది ఇక సింహాద్రిని కూడా చూస్తూ ఉంటుంది. నైనా ఏంటిది అని చెప్పి అంటుంటే ఇక డాక్టర్ ఈవిడ 2 days నుంచి ఉపవాసం చేసింది, ఒక్కరోజు చేస్తే పర్వాలేదు, ఇలా 2 రోజులు చేయడం ఏంటి, ఆయన మంచినీళ్లు తాగకుండా ఉపవాసం చేస్తారా అని అంటూ ఉంటుంది. డాక్టర్ ఇప్పుడు అమ్మకి ఎలా ఉంది అని అంటుంటే ఇప్పుడు తనకి బానే ఉంది, రెస్ట్ తీసుకోవాలి, ఫుడ్ తీసుకోవాలి, తను రికవరీ అవుతుంది అని అంటుంటే అమ్మకి అడ్మిట్ చేయాలా డాక్టర్, హాస్పిటల్లో అడ్మిట్ ఏమైనా చేయాలా అని అంటుంటే పర్వాలేదు, తను ఫుడ్ తీసుకొని వాటర్ తాగితే సరిపోతుంది అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ఆనంది సింహాద్రితో నైనా నువ్వు ఇలారా, నైనా నువ్వు ఇలారా అని చెప్పి ఇక సింహాద్రిని పక్కకు తీసుకెళ్తూ ఉంటుంది. ఏంటి నైనా ఇది, అమ్మకి 2 రోజుల నుంచి ఉపవాసం ఉంటే నువ్వు ఏం చేస్తున్నావు, అసలు ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, అమ్మ తినకుండా ఉంటే అమ్మకి చూడరా మీరు అని అంటుంటే అది బిడ్డ అమ్మ నీకోసం ఉపవాసం చేసింది, ఏంటిదైనా నా కోసమా, నా కోసం చేయాల్సిన అవసరం ఏముంది, ఇప్పుడు నేను బానే ఉన్నాను కదా, ఇంకా మంచిగా ఉండాలని చేసింది, నేను మంచిగానే ఉన్నాను కదా నైనా, ఇంకా మంచిగా ఉండాలని చేసింది, ఇంకెంత మంచిగా ఉంటానైనా, అమ్మ ఇలా చేయడం నాకు నచ్చలేదు, అయినా నేను మంచిగా ఉన్నా సరే
అమ్మ మంచినీళ్ళు తాగకుండా ఉపవాసం చేస్తుంటే నువ్వెందుకు మాట్లాడలేదు నాయనా? అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చా? అమ్మ నిజంగానే ఎందుకు ఉపవాసం చేసిందో నాకు తెలియాలి, చెప్పు నాయనా అని అంటుంటే, అది బిడ్డ చెప్పకుంటే నా మీద ఒట్టే. ఏంటి బిడ్డ నువ్వు మాటి మాటికి ఒట్టులు వేయించుకుంటావు, చెప్పు ఇప్పుడు అని అంటుంటే, అది నీ కన్నోళ్ళ కోసం ఉపవాసం చేసింది. ఏంటి నా కన్నోళ్ళ కోసమా? అవును, నువ్వు అనాథమని చెప్పి ఆ రోజు ఇందమ్మ తిట్టింది కదా, ఆ రోజు నుంచి అమ్మకి అదే గుబులు పట్టుకుంది. నీ కన్నోళ్ళు దొరకాలని ఉపవాసం ఎల్లమ్మ తల్లికి చేసింది. 5 రోజులు ఉపవాసం చేయాలనుకుంది. ఏంటి నాయనా నువ్వు గీ మాట ఇప్పుడు చెప్తున్నావా? అయినా సీను, నువ్వు ఇంత జరుగుతుంటే ముందే చెప్పొచ్చు కదా అంటుంటే, నేను చెప్పిన కదా అమ్మాడి, ఇప్పుడు కాదు సీను, ముందు చెప్పాలి అని అంటూ ఉంటుంది. నేను ఇప్పుడే అమ్మతో మాట్లాడాలి అని చెప్పి ఇక లోపలికి వెళ్తూ ఉంటుంది. ఏంటమ్మా నువ్వు కన్నోళ్ళ కోసం ఉపవాసం చేస్తావా? ఆయన నేను నా కన్నోళ్ళు కావాలి, వాళ్ళు లేరు అని చెప్పి ఎప్పుడైనా కంటతడి పెట్టినానా? వాళ్ళు నాకు కావాలని చెప్పి మీరు ఉన్నారు కదా నాకు, మీరే నా కన్నోళ్ళు అంటోళ్ళు. అలాంటి మీరుండగా వాళ్ళు నాకు అవసరం లేదు. అయినా నువ్వు ఉపవాసం చేస్తే వాళ్ళు వస్తారా? నాకు ఇవన్నీ అవసరం లేదమ్మా, మీరు నాకు ఉన్నారు, అది నాకు చాలు. ఇప్పుడే వస్తాను ఆగు అని చెప్పి ఇక వెంటనే గిన్నెలో అన్నం పెట్టి ఇక తినిపిస్తూ ఉంటుంది. అది కాదు బిడ్డ, ఇంకా 3 రోజులు నువ్వేం మాట్లాడకమ్మా, నువ్వు ఈ ముద్ద తినాల్సిందే, తినకుంటే నా మీద ఒట్టే అని చెప్పి ఇక తినిపిస్తూ ఉంటుంది. ఇక సింహాద్రి సీనుతో, బిడ్డ అంటే తింటుంది చూసావా, మంచి పని చేసావురా సీను, బిడ్డని పిలిచావు అని అంటుంటే, ఈ సీను ఎప్పుడు మంచి పనులు చేస్తుంటాడు అని అనగానే ఇక సింహాద్రి చూస్తుంటాడు సీనుని. ఇక ఇక్కడ శశికాంత్ పూర్ణిమ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇన్ని ఏళ్ల తర్వాత పూర్ణిమ నేను కలిశాను, నాకు చాలా సంతోషంగా ఉంది. పూర్ణిమ కూతురు ఉందంట, తను నేను చూడాలి అని అనుకుంటూ ఉంటాడు. ఇక జీవన శశికాంత్ దగ్గరికి వచ్చి మామయ్య గారు, మామయ్య గారు అని పిలుస్తూ ఉంటుంది. ఏంటి మామయ్య గారు, మీరు ఇంత తొందరగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చారు? అది అందరి కోసం వెయిట్ చేస్తున్నానమ్మా అని అంటుంటే, నీతో ఒక విషయం మాట్లాడాలి, మాట్లాడమ్మా, మీరు ఈ రోజు ఎక్కడ ఉన్నారు అని అడుగుతుంటే ఇక అలానే చూస్తూ ఉంటాడు శశికాంత్. మరేం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం.